నమస్తే, వెల్కమ్ టు లియో. సంక్రాంతి అయిపోయింది. అయితే సంక్రాంతికి విన్నర్ ఎవరు మాత్రం పూర్తిగా డిసైడ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్. అయితే సంక్రాంతి బరిలో నిలిచినటువంటి ఒక 3 సినిమాలలో ఎవరు విన్నర్ అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సంక్రాంతి ఎలానో అయిపోయింది. సంక్రాంతి రాకముందు నుంచి కూడా అసలుకి భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి 3 సినిమాలు కూడా మనకి ఏంటో తెలుసు. అయితే ఈ 3 సినిమాలలో పూర్తిగా సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే 10వ తారీఖు నుంచి మొదలుపెట్టి 14వ తారీఖు వరకు ఈ సంక్రాంతి గేమ్ సాగిందండి. 10వ తారీఖు గేమ్ చేంజర్కి కొద్దిగా నెగిటివ్ ట్రోలింగ్స్ కానీ ఆ సినిమాకి అంత రావాల్సిన బజ్ రాల. దానికి ఏంటంటే పెద్ద మైనస్ డైరెక్టర్ శంకర్ అనే చెప్పాలి. అంటే ప్రధానంగా తమిళ వాసనలో కానీ రామ్ చరణ్ యాక్టింగ్ వరకు మనకి ఇబ్బంది లేదు. కానీ సినిమా పరంగా చూసుకుంటే కథనంలో కానీ చాలా లోపాలు ఉండటం వల్ల అది పాస్ కాలేకపోయింది అనుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మిగతా 2 సినిమాల మీద అంచనాలు పెరిగినాయి. ఈ సినిమా తప్పించిన తర్వాత 12వ తారీఖున డాకు మహారాజ్ వచ్చాడు. డాకు మహారాజ్ ఏంటంటే అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అది మాస్ సినిమా. సంక్రాంతికి వస్తున్నాం అనేసరికి ఫ్యామిలీ సినిమా కాబట్టి రెండింటిని మనం పోల్చడం కూడా కరెక్ట్ కాదనిపించింది. అయితే డాకు మహారాజ్కి ఏంటంటే అసలు బాలయ్య మళ్ళీ మరోసారి డబుల్ హ్యాట్రిక్ తీసుకువెళ్తున్న బాలయ్యకి డాకు మహారాజ్ రూపంలో మళ్ళీ హిట్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి పోల్చుకుంటే కొంత సెకండ్ హాఫ్ కొంత డల్ అయినా కానీ బాలయ్య అనేది ఒకటి ప్లస్ తమన్ ఈ ఇద్దరుతోనే సినిమా హిట్ అయిందని చెప్పొచ్చండి. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ విషయంలో మాత్రం సంక్రాంతికి వస్తున్న సినిమా చూసుకుంటే అది ఫస్ట్ హాఫ్ ఏమో పూర్తి హిలేరియస్ కామెడీ, ఫ్యామిలీ మొత్తం అందరూ మనం ఆశాంతం నవ్వే సినిమా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా ట్రాక్ తప్పినట్టు అనిపించింది కానీ సినిమా అయితే అది కూడా హిట్ అయిపోయింది. అది అంటే ఇక్కడ ఈ 3 సినిమాల్లో చూసుకుంటే డాకు మహారాజ్ వర్సెస్ సంక్రాంతికి వస్తున్నాం అంటే బాలయ్య వర్సెస్ వెంకీ అనే చెప్పాలి. అయితే గేమ్ చేంజర్ ఇప్పుడు ఈ సంక్రాంతి బరిలో నించోకుండా ఏ సినిమా లేనటువంటి పొజిషన్లో ఒకళ్ళు ఉంటే, అంటే డిసెంబర్లో ఏదైతే పుష్ప రిలీజ్ అయిన టైంకి రిలీజ్ అయ్యి ఉంటే మనకు ఎటువంటి సినిమాకి పోటీలు లేకపోయి ఉంటే కనీసం యావరేజ్ కన్నా అబవ్ యావరేజ్కి వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే గేమ్ చేంజర్ రిలీజ్ టైం కూడా బ్యాడ్ అని చెప్పాలి. ఈ టైంలో రావాల్సిన సినిమా కాదు అది. ఎందుకంటే అందరూ కూడా ఊర్లోకి వెళ్ళేటువంటి ఒక సిచ్యువేషన్లో రిలీజ్ టైం కూడా బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి. అది పైగా దానికి ఏంటంటే కొద్దిగా నెగిటివ్ ట్రోలింగ్స్, నెగిటివ్ రివ్యూలు ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అంటే మొత్తానికి ఏదైనా శంకర్ మీద ఉన్న ఆ బ్యాడ్ భారతీయుడు 2 అనే బ్యాడ్ ఆ మార్క్ కూడా కనపడింది. మన మైండ్లో ఏముంటే దాన్ని అలా కనిపిస్తుంది. అది గేమ్ చేంజర్కి ఆ ఎఫెక్ట్ పడింది. ఇక డాకు మహారాజ్కి ఏంటంటే మన మైండ్లో ఏముంటే అదే కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా సినిమా ఉంది. అంటే బాలయ్య యాక్షన్ కానీ తమ్మన్న పాట దబిడి దిబిడి సాంగు అసలు ఒక దబిడి దిబిడి సాంగ్ చాలు ఈ సినిమా హిట్ అనడానికి. ఇంకా వేరే ఏమీ అవసరంలా. పైగా తమను రికార్డింగు ఆ ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ కానీ ఇవన్నీ ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ కూడా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సంక్రాంతికి వస్తుంది మనం సెకండ్ హాఫ్ పెట్టాలనుకున్నాం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఉన్న స్థాయిలో సెకండ్ హాఫ్లో లేదు. క్లైమాక్స్ పరంగా కానీ అందరూ ఏమన్నారంటే సర్కార్ సీతారాము ప్లస్ నానాజీ ఈ డాకు మహారాజ్ 2 పాత్రలు ఉంటాయి అనుకున్నారు. ఈ 3 పాత్రలు వేరు పాత్రలు, కనీసం 3 పాత్రలు లేకపోయినా 2 పాత్రలు ఉండొచ్చు అనుకున్నారు. అంటే ఫ్లాష్ బ్యాక్లో ఒక పాత్ర ఎంటర్ అవుతుంది, పవర్ఫుల్ పాత్ర అనుకున్నారు. ఆ అంచనాలతో సెకండ్ హాఫ్ చూశారు. ఫ్లాష్ బ్యాక్ వేరుగా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పడం కూడా తమన్న కానీ లేకపోతే బాలయ్య బాబు కానీ డైరెక్టర్ బాబీ గారు కానీ చెప్పడం కూడా సెకండ్ హాఫ్లో ఒక పాత్ర ఎంటర్ అవుతుంది, అద్భుతంగా ఉంటుంది అని అనడంతో వేరే పాత్రను ఊహించుకున్నారు. అందువల్ల ఆ ఊహించుకోవడం అనేది దెబ్బ వచ్చింది వీళ్ళు ముందుగా చెప్పడం అనేది. ఒకే పాత్ర 3 షేడ్స్లో కనిపిస్తుందని ఒక క్లారిటీగా చెప్పుంటే అంచనాలు ఉండేవి కాదు. అక్కడ కూడా సెకండ్ హాఫ్ కూడా అంటే ఒక సమస్యను తీసుకున్నారు, నీటి సమస్యను తీసుకుని అంటే మధ్యప్రదేశ్లో జరిగిన ఆ ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ లింక్ పెట్టి దీన్ని కలపడం కూడా చాలా బాగుంది. కథనం పరంగా పాస్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ పాత డాకు ఇది ఎవరైతే ఉన్నారో గుర్రం మీద ఉండే వ్యక్తికి ఈ వ్యక్తికి కనెక్షన్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో కొద్ది తడబడ్డట్టుగా అనిపించింది. అక్కడ కొద్ది చిన్న జాగ్రత్త తీసుకుంటే ఇంకా డాకు మహారాజు ఓ రేంజ్లో ఉండేది. అయితే నాగవంశీ మళ్ళీ ప్రకటిస్తూ దీనికి సంబంధించినటువంటి ప్రీక్వెల్ రాబోతుందని చెప్పేసి అన్నారు. సో ఆ ప్రీక్వెల్లో ఆ గుర్రం మీద ఉన్నది ఎవరు అనేది రివీల్ చేయబోతున్నారా, ఇంకో పవర్ఫుల్ క్యారెక్టర్ రాబోతుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా వాడు ప్రీక్వెల్ చేసే ఆలోచన, దీనికి సీక్వెల్ ఉండదా అని అడిగారు మొన్న మీడియా సమావేశంలో. సీక్వెల్ కాదు కానీ ప్రీక్వెల్ ఆలోచన ఉంది, దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే గుర్రం మీద తలకాయ పెట్టకపోవడం కారణం అదే, ఒక సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఈ మధ్యన 10 సినిమాలకి సెకండ్ పార్ట్ ఉండేటికి లీడ్ ఇస్తున్నారు కాబట్టి ఆ లీడ్ని ఈ గుర్రం మీద ఉండే వ్యక్తికి, ఎందుకంటే ఇంత ఎనర్జీ ఇతనికి వచ్చిందంటే ఆ డాకుకి వారసుడిగా మన బాలయ్య బాబుని అనుకోవాల్సి వస్తుంది. ఆ వారసుడిగా అనుకోవాల్సి వస్తుంది. ఆ పాత్రని ప్రీక్వెల్లో దాన్ని కలిపి దానికి లింక్ పెట్టి సినిమాని చేసే ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు. అది వస్తే మాత్రం మళ్ళీ ఒక
ఎనర్జెటిక్ సినిమా వస్తుంది. ఎట్లయినా సరే ఈ సినిమా డాకు మహారాజ్ అనేది పెద్ద హిట్గా చెప్పాల్సి వస్తుంది. అంటే ఇది మాస్ హిట్ అవుతుంది. అయితే మనం చూసుకుంటే 3 సినిమాలలో గేమ్ చేంజర్ కరెక్ట్ సరైన టైంలో కావచ్చు, సరైన రోజుల్లో రిలీజ్ చేయలేదు కాబట్టి ఈ సినిమా తీసి పక్కన పెడితే ఉన్నటువంటి ఒక డాకు మహారాజ్ కావచ్చు లేదా సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, సో ఈ రెండింటికి కూడా మీరు అన్నట్టు ఖచ్చితంగా కంపారిజన్ కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒకటి పూర్తి మాస్ సినిమా అయితే ఇంకోటి పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూసుకోవాలి. మొత్తానికి బాలకృష్ణ, వెంకటేష్ ఇద్దరు కూడా పాస్ అయిపోయారని చెప్పి అనుకోవాలంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే వెంకీలో కామెడీ టైమింగ్ కానీ అద్భుతంగా ఉంటుంది. దాన్ని అతనిలో నటన రాబట్టుకోవడంలో అనిల్ రావిపూడి 100% సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా సినిమా ఆ బుల్లిరాజు పాత్ర, ఈయన చిన్నరాజు ఆయన బుల్లిరాజు, తండ్రికి వెన్నంటే ఉండే పాత్రలాగా పెట్టుకున్నాడు. తండ్రి ఏం చెప్పినా రైటే అని టైప్లో బుల్లిరాజు పాత్ర వేశారు. ఆ పాత్ర పండించిన కామెడీ అనేది అద్భుతంగా ఉంది. ఆ బుల్లిరాజు పాత్ర ఆ ఫ్యామిలీలో అందరూ కూడా, ఎందుకంటే ఎలా నవ్వించాలో అనిల్ రావిపూడి బాగా పట్టు దొరికింది, కామెడీ మీద మంచి పట్టు దొరికింది అనుకోవాలి. కాకపోతే ఇది ఇంకో క్రైమ్ ఎలిమెంట్ చేర్చి సెకండ్ హాఫ్లో ఆ క్రైమ్ ఎలిమెంట్తో కథ వెళ్ళటం, అక్కడికి వచ్చేసరికి కొన్ని కామెడీ సెన్సిబిల్స్ తగ్గటం కానీ, అంటే అక్కడ కూడా శవంతో నవ్వించే ప్రయత్నాలు జరిగినాయి. పట్టుకొని చూద్దాంలో బ్రహ్మానందంతో ఎట్లాంటి కామెడీ చేశారు. ఆ తరహాలు పెట్టినా కేవలం నవ్వించడం కోసమే సినిమా తీశారు కాబట్టి. అలాగే పాటల పరంగా కూడా ఈ సినిమా చెప్పుకోవాలండి. నాకు ఎక్కడ నచ్చిందంటే ఒక ఫ్లాష్ బ్యాక్లో లవ్ స్టోరీ చెప్పడం కోసం ఒక పాటలోనే ఆ లవ్ స్టోరీ అంతా చెప్పడం అనే కాన్సెప్ట్ అనేది అద్భుతం. ఇంతవరకు ఆ పాటలో చెప్పే స్టోరీ ఇంతవరకు జరగల. ఒక పాటతోనే అన్ని మీనింగ్స్ వచ్చేలాగా అసలు ఈ మధ్య సాహిత్యం వినపడదు, అలాంటిది పాటలు సాహిత్యం వినిపించేట్టుగా ఆ పాట రాయడం కానీ, అలాగే సంక్రాంతి పాట కానీ, అంతకుముందు వచ్చిన పాట కానీ, అలాగే ఐశ్వర్య రాజేష్ నటన గతంగా చెప్పాలంటే అమ్మాయి చక్కగా యాక్ట్ చేసింది. అందంగా లేకపోయినా కానీ ఒక భాగ్యం అనే పాత్ర, మీనా అనే పాత్ర ఏమో ఈ అమ్మాయి పోషిస్తే భాగ్యం అనే పాత్ర అమ్మాయి పోషించింది. సాధారణంగా ఎక్కడైనా వచ్చిందంటే చాలామంది మగవాళ్ళు చేసే తప్పులు, ముఖ్యంగా ఫోన్లో, ఇప్పుడు ప్రశాంతితో పరిచయం ఉందనుకో, ప్రశాంత్ని ఫోన్లో పెట్టుకుంటారని, ఇలాంటి ప్రతి ఒక్కరికి రిఫ్లెక్ట్ అయ్యేలాగా డైలాగ్స్ రాయడం కానీ, సన్నివేశాలు రాయడం కానీ అక్కడ అనిల్ రావిపూడి చాలా మార్కులు కొట్టేశాడు. అయితే మీరు అనడం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అలానే చేస్తారని చెప్పి అనుకుంటున్నారా? అలా పోల్చుకోబట్టి సినిమా హిట్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ కంపారిజన్ మొదలవుద్ది. దాంట్లో ఉన్న సన్నివేశాల్లో కరెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడో అక్కడ ప్రతి వాళ్ళు ఒకరితో సరిపెట్టుకోవట్లా, ఒక లవర్ ఉంటుంది అనే డైలాగ్లోనే అక్కడే కొంతవరకు వచ్చింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఫోన్ తీసుకుని ఈ ఫోన్ నెంబర్ చెక్ చేసుకుంటే ఇది మళ్ళీ గొడవలు అవుతాయి. కాబట్టి ఆ జోలికి పోకుండా సినిమాకి ఎంజాయ్ చేయండి. అలాగే సెకండ్ హాఫ్లో మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమాకి ఒక కొలిక్కి వచ్చింది. కొంతమంది పెట్టి చంపుతారు, కొంతమంది కొట్టి చంపుతారు అన్నట్టుగా మరి ఐశ్వర్య రాజేష్ భాగ్యం అనే పాత్ర విలన్ని జైలు నుంచి తీసుకొచ్చి విలన్ని పెట్టి చంపింది. ఆవకాయ ముద్దలతో పెట్టి చంపేసింది ఆవిడ. అలాగే అనిల్ రావిపూడి క్లైమాక్స్లో మేము ప్రతిసారి సంక్రాంతికి వస్తాము, లేదా దసరాకో దీపావళికి ఖచ్చితంగా వస్తామంటూ ఆయన ఫ్యామిలీతో ఎంటర్టైన్ చేయడం, సినిమాను ముగించడం కానీ, అంటే కేవలం కామెడీ కోసమే సినిమా పెట్టారండి. కాబట్టి మనం బాలయ్య వర్సెస్ వెంకీ పెట్టుకున్నప్పుడు దీని కంపారిజన్ అది మాస్ హిట్, ఇది ఫ్యామిలీ హిట్. ఈ రెండింటి కంపేర్ చేయడం కూడా కష్టమే. ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం చిన్న మైనస్, సెకండ్ హాఫ్లో కొద్ది మైనస్లు ఉన్నాయి, దీంట్లో కూడా సెకండ్ హాఫ్లో కొద్ది మైనస్లు ఉన్నాయి. అదండి. అయితే సంక్రాంతికి వస్తున్నాలో కూడా లాస్ట్ క్లైమాక్స్లో ఏదైతే ఉంటుందో అక్కడ బుల్లిరాజ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే బాగుండేదని చాలామంది అయితే అనుకుంటూ వస్తున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా. ఇంకా ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఆ బుల్లిరాజు పాత్రని, ఆ కుర్రాడులో ఆ టైమింగ్ కానీ అద్భుతంగా పండించాడు. అంటే ఈ రెండు సినిమాల్లో మళ్ళీ ఏది పెద్ద హిట్ అనుకున్నప్పుడు, అంటే నేను అనుకోవడం ఏంటంటే మాస్ ఆడియన్స్కి దగ్గరగా ఉండేది బాలయ్య సినిమానే కాబట్టి రెండిట్లో ఎక్కువ కలెక్ట్ చేయాలన్నా డబ్బుల పరంగా బాలయ్య సినిమాకి ఛాన్స్ ఉందనుకుంటున్నాను. ఈ సినిమాని ఏంటంటే ఓటీలో కూడా చూస్తారు, చాలా వరకు చూసే అవకాశం ఉంది. కానీ కొంతమంది అంటే పండగకి మాత్రం కలెక్షన్ పరంగా దున్నేస్తుంది, సంక్రాంతికి వస్తుంది. దేన్ని తక్కువ అంచనా వేయటం లేదు. ఎందుకంటే ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు కాబట్టి అక్కడ కూడా ఇది ప్లస్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా టైటిల్ పెట్టి సంక్రాంతికి రావడం ప్లస్ అవ్వటం, అదొకటి. ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా 2 రోజుల్లో 77 కోట్లు వచ్చినాయి దీనికి. అది సో చూద్దాం సార్. ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే ఒక పరంగా అయితే మనకు మనం చెప్పుకోదగింది ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనుకున్నటువంటి ఒక ఆశించిన తగినటువంటి ఫలితాలు అయితే ఇవ్వలేదు. కానీ మాస్ పరంగా డాకు మహారాజ్, ఫ్యామిలీ పరంగా సంక్రాంతికి వస్తున్నాం 2 హిట్ అనే చెప్పుకోవాలి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.